మన కర్నూలులో ఒక మంచి ఇల్లు అనేది సేల్కి వచ్చేసింది. ఇది మొత్తం 2.5 సెంట్లతో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మాత్రం ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. అండ్ ఇది కూడా తక్కువ బడ్జెట్లో వస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఇంటి కొలతలు వచ్చేసి 27x40 అయితే ఉండడం జరుగుతుందండి. మొత్తం 2.5 సెంట్లతో ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. అండ్ మనం ఎలివేషన్ చూసుకోవచ్చు. ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ మనకు మెయిన్గా ఏంటంటే ఈ ఇంటి చుట్టూరు మొత్తం హౌసెస్ అయితే ఉన్నాయండి. అండ్ మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. బెంగళూరు రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఎలివేషన్ డిజైన్స్ అండ్ కలర్స్ మాత్రం అద్దరిపోయాయి. ఇది మనం గేట్ ఓపెన్ చేయగానే మనకు ఒక పార్కింగ్ స్పేస్ అయితే కనపడుతుందండి. ఎల్ టైప్లో మనకు టైల్స్ అయితే చేయించడం జరిగింది వాల్స్కి. మనం సీలింగ్ చూసుకోవచ్చు. మనకి పిఓపి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ అయితే ఇచ్చేసారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ అయితే ఇచ్చారండి. స్టెప్స్ కూడా మనకు పెద్ద స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ కిందే వాష్రూమ్ అయితే ఇచ్చేసేసారండి. ఇది మనకు టోటల్గా కాంపౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. ఈ ఇంటి చుట్టూరు మనకు స్పేస్ అయితే రావడం జరుగుతుందండి. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో చూసుకోవచ్చు. అదిరిపోయే డిజైన్స్తో మనకు వాల్స్ అండ్ కలర్స్ అయితే ప్లాన్ చేయడం జరిగిందండి వీళ్ళు. మనం ఇక్కడ రైట్ సైడ్ స్పేస్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్గా 2.5 to 3 feet స్పేస్ అయితే వదలడం జరిగిందండి. మన ఫేసింగ్కి రైట్ సైడ్ అవుద్ది వెస్ట్ ఫేసింగ్ నుంచి నిలబడితే. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు మెయిన్ డోర్కి. అండ్ అలాగే ఇంకో డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. డోర్ చూసుకోవచ్చు. అద్దరిపోయే డిజైన్స్తో మంచి టేక్ డోర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి రెడీమేడ్ టేక్ డోర్ అండి. హాల్ చూసుకుంటున్నారు కదా, హాల్ ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ చాలా పెద్దగా అయితే ఉండడం జరిగిందండి. హాల్లో పిఓపి డిజైన్ చూసుకోవచ్చు. అద్దరిపోయేలా చేయించేశారు. టీవీ యూనిట్ కూడా అలాగే చాలా బాగుంది. వెంటిలేషన్ కోసం మనకు యూపీవీసీ స్లైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మెయిన్గా పిఓపి డిజైన్ మాత్రం సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగుంది. ఇలాంటి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌసెస్ చాలా రేర్గా అయితే వస్తుంటాయి. ఎవరైతే తొందరగా వచ్చి విజిట్ చేసుకుంటారో వాళ్ళకే బెటర్గా దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ ప్రైస్ కూడా కూర్చొని మాట్లాడితే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇప్పించేస్తాం మనం. మీరు ఇక్కడ ఏరియాలో కనుక్కుంటే ఇలాంటి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌసెస్తో చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది ఈ ప్రాపర్టీ. మీరు మన కర్నూలు వాళ్ళైతే లేదంటే మన కర్నూలు ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే ఒక్కసారి విజిట్ చేసేసేయండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. టీవీ యూనిట్ పక్కన. టీవీ యూనిట్ ఫేసింగ్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ కిచెన్ అండ్ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం టీవీ యూనిట్ చూసుకోవచ్చు. మంచి డిజైన్స్తో ఏం చేశారు, చాలా బాగుందండి డిజైన్ మాత్రం. ప్రతి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇక్కడ వస్తే ఎగ్జాక్ట్ కిచెన్ ఆపోజిట్లో మనకు చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సెల్ఫ్స్ టైపు ఏవైనా మనం బుక్స్ పెట్టుకోవడానికి కానీ మనకి ఆఫీస్ వర్క్స్ బుక్స్ పెట్టుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. బాగా గమనించండి. మనకు 4 sets అయితే చుట్టూ కాంపౌండ్ అయితే వదలడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ 2.5 feet అండ్ రైట్ సైడ్ 2.5 feet, లెఫ్ట్ సైడ్ మాత్రమే 1 feet అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఈ కిచెన్కి వెళ్ళే ముందరనే మనకు వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ కిచెన్ ఎంట్రన్స్ కూడా అద్దరిపోయింది. మనం కిచెన్లో చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ అయితే పెట్టించారండి. సెల్ఫ్స్కి కబోర్డ్స్ అయితే కంప్లీట్గా చేయించేశారు. అండ్ కలర్ డిజైన్స్ కానీ అన్నీ కూడా అద్దరిపోయాయి. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం అనేసి. మనకి డబుల్ డోర్ పెట్టుకున్నా కూడా సరిపోద్దండి. ఏ ఇబ్బంది అయితే ఉండదు. అండ్ మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా ర్యాక్స్ వేసేసారు. అన్నీ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ వర్క్స్ అయితే చేయించేసారండి. అండ్ ట్యాప్స్ చూసుకోవచ్చు. ట్యాప్స్ కూడా మంచి బ్రాండెడ్ ట్యాప్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండోస్ కూడా యూజ్ చేశారండి కిచెన్లో. అండ్ మెయిన్గా మనము పూజ గది చూసుకున్నట్టయితే చాలా పెద్ద గది ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా సపరేట్గా అయితే చేయించేశారు. అండ్ వుడ్ వర్క్ చేయించడం వల్ల చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. మనకు చూడడానికి కూడా చాలా అందంగా కనపడుతుందండి. మనం జస్ట్ అక్కడ లైట్ పెట్టుకుంటే సరిపోద్ది అంతే. మనం హాల్ చూసుకోవచ్చు. చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఒక పెద్ద ఫ్యామిలీకి, పెద్ద కుటుంబానికి పర్ఫెక్ట్గా సరిపోద్ది. అలాంటిది తక్కువ బడ్జెట్లో కూడా వస్తుందండి.
అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ అయితే చూసిద్దాం. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మనకి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, చాలా బాగా చేయించారు. అండ్ బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు స్ట్రైట్గా మనకు ఒక వాష్రూమ్ అయితే పెట్టించారండి. వాష్రూమ్ పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన వాష్రూమ్లో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. మనం ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు, ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్తో అయితే వస్తుంది. అండ్ పిఓపి డిజైన్ కూడా అద్దిరిపోయింది. మొత్తం కంప్లీట్గా వర్క్స్ అయితే చేయించారండి. కబోర్డ్ వర్క్స్ అయితే కంప్లీట్గా చేయించారు. మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూసుకున్నట్టయితే డోర్ వచ్చేసి 3D ప్రింటెడ్ డోర్ అయితే యూజ్ చేశారు. అది కూడా రెడీమేడ్ డోర్ అండి. ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ చేశారు కదా, అది కూడా మంచి డిజైన్తో చేయించారండి. కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ వాష్రూమ్ పైన కూడా మనకు స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అన్ని చోట్ల కూడా మనకు స్పేస్ అయితే ఇచ్చారు. ఎలాంటి మీకు ఇబ్బందులు ఉన్న స్టోరేజెస్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉండడం వల్ల కంప్లీట్గా క్లోజ్ అవుతాయి అన్నీ కూడా. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ చేయించారు. అండ్ వుడ్ వర్క్ కూడా మంచి కలర్తో అయితే వుడ్ వర్క్ చేయించారండి. కలర్స్ కూడా అద్దరిపోయాయి. ఒక యూపీవీసీ స్లైడ్ విండోతో వస్తుంది మధ్యలో. అండ్ పిఓపి డిజైన్ కూడా అద్దరిపోయేలా చేయించారు. డిజైన్తో పాటు కలరింగ్ కూడా మంచి కలరింగ్స్ అయితే చేయించడం జరిగిందండి. ఇలాంటి ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ దొరకవు. ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేసేసండి. మనకు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మాత్రం వాష్రూమ్ అయితే ఇవ్వలేదు, మనకు కామన్గా బయట అయితే ఇచ్చేసారండి. హాల్లో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కామన్గా అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే అటాచ్డ్గా ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి పడమర ఫేస్ అండి. ముందర వచ్చేసి 30 అడుగుల రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇక సైజ్ విషయానికి వస్తే 27x40 అయితే ఉంటుందండి. ఒక మంచి సైజ్ అనుకోవచ్చు మనం. మొత్తం 2.5 సెంట్రల్ అయితే వస్తుంది. ఇక ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 68 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుందండి. మంచి ప్రైస్కి ఇప్పించేస్తాను. డైరెక్ట్ కూర్చుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి.